బీఆర్ఎస్ బీసీ జపం చేస్తోంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ను బ్యాక్ బోన్ క్లాసెస్గా భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్లో పోటీకి దూరంగా ఉన్న కారు పార్టీ ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అసలు బీఆర్ఎస్ బీసీ వ్యూహం ఏంటి? పార్టీ పదవుల్లోనే వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇవ్వనుందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఎన్నికలు ఏవైనా ఒకప్పుడు సై అంటే సై అన్న బీఆర్ఎస్ లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఓ విధమైన గందరగోళం కనిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో గులాబీ దళంలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. చాలా మంది సీనియర్లు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీని వీడారు. దీంతో ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఆ పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అస్త్ర సన్యాసం చేసింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఈ స్థానంలో 2019 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కారు పార్టీ పోటీ చేయలేదు. బీఆర్ఎస్ సానుభూతిపరుడైన చంద్రశేఖర్ గౌడ్ కు మద్దతు ఇచ్చింది. అప్పట్లో కూడా ఫలితాన్ని ముందే ఊహించి చంద్రశేఖర్ గౌడ్ కు బయట నుంచి మద్దతిచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో గౌడ్ ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఓటమి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా పోటీకి దూరంగా ఉండి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చిందట. బీఆర్ఎస్ బీసీ జపం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఈ వర్గాల జనాభా దాదాపు 56.33%. ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడంతోనే అధికారానికి దూరమయ్యామన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల్లో ఎక్కువ మంది తమ వెంట నడవలేదని, అందుకే ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందని భావించింది. ఆ ఎఫెక్ట్తోనే కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామని పార్టీ అంచనాకు వచ్చింది. అందుకే ఇప్పుడు ప్యాచప్ వర్క్ మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సంగతి ఎలా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపుకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందన్న వాదనను బలంగా వినిపిస్తోంది. పార్టీ పరంగా కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిందట. బీఆర్ఎస్ లోని బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకులు ఇన్నాళ్లు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. కానీ ఇకపై పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వెనుకబడిన తరగతుల అజెండాతో ముందుకు పోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక అధికార కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చింది. బీజేపీ కూడా అదే ప్లాన్ లో ఉంది. దీంతో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో వెనుకబడిన తరగతులకు సముచిత స్థానం కల్పించేలా వ్యూహరచన జరుగుతోందట. అవసరాన్ని బట్టి మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును సృష్టించి ఆ పదవిని ఈ సామాజిక వర్గాలకు ఇవ్వాలన్న చర్చ జరుగుతోందట. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని కూడా రంగంలోకి దింపే ప్లాన్ చేస్తుంది. బీసీల దగ్గరకు అదే సామాజిక వర్గం నేతలు వెళ్తేనే వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో ఉంది. అందుకే పార్టీలోని సీనియర్ బీసీ లీడర్స్ ని ఫీల్డ్ కు పంపబోతుందట బీఆర్ఎస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఏం కావాలో, అందుకు పార్టీ ఏం చేస్తుందో ఆ విషయాన్ని ఆయా సామాజిక వర్గాల నేతలతోని చెప్పించి మన్ననలు పొందాలన్న ప్లాన్ లో గులాబీ అధిష్టానం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టి ఆ పట్టు తగ్గకుండా కొనసాగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వర్కౌట్ అవుతుందని అధిష్టానం అంచనా వేస్తుంది. అలాగే పార్టీ పదవులతో పాటు ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. బీఆర్ఎస్ బీసీ జపం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.